రైట్. సో చూద్దాం, ముగ్గురిని కూడా వేరువేరుగా విచారించబోతున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోనే ఈ విచారణ కొనసాగుతున్న పరిస్థితి. రఘురామ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ పోర్టు సంబంధించినటువంటి భాగస్వామ్యంలో పొందేందుకు ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేశారు, ఏ రకంగా బెదిరింపులకు దిగారు అనే అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎందుకు ఈ పోర్టుని ఇలా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నటువంటిది ఏంటి, ఎలాంటి దందాలు సాగాయి, ఈ వ్యవహారాలన్నీ ప్రస్తుతం బయటికి రాబోతున్నాయి. సో రామారావు చెప్పండి, ప్రధానంగా ఈ పోర్టు కేంద్రంగా సాగినటువంటి అన్ని అంశాలని కూడా ప్రస్తుతం వెలికి తీయబోతోందా ప్రభుత్వం? సో భాగస్వామ్యం దగ్గర నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అయినటువంటి అన్ని అంశాలు కూడా ప్రస్తుతం బయటికి రాబోతున్నాయా? ఎస్ శ్రీహరి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా జరిగిన అక్రమాలు, చేసిన పాపాలు అన్నీ ఒక్కొక్కటిగా వెంటాడుతున్నాయి. మాజీ సీఎం జగన్ని, ఆయన అనుచరుల్ని, అదేవిధంగా ఆయనకు ఒత్తాసు పలికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన అధికారులను, వీళ్ళందరినీ కూడా ఆ పాపాలు వెంటాడుతున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టుకు సంబంధించి కానీ, లేకపోతే కాకినాడ సెజ్కు సంబంధించి కానీ అక్కడ ఉండే వాటాలను లాగేసుకున్న వైనం ఇప్పుడు తాజాగా రావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిఐడి కేసు నమోదు చేసింది. 41% వాటా ఆయనకి ఇచ్చేసి 59% వీళ్ళు లాగేసుకోవటమే కాకుండా ఆ డీప్ వాటర్ పోర్టుని బియ్యం అక్రమ రవాణాకి స్మగ్లింగ్ కేంద్రంగా మార్చారు. ఇది అరబిందో పేరు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఇదంతా కూడా జగన్కి వాటాలు కావాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లోనే ఆయన ఇంటికి వెళ్తే తనను బెదిరించాడు అని చెప్పి కూడా రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈ విధంగా రాష్ట్రంలో ఒక కొత్త ట్రెండ్ ఏదైతే ఉందో, ఆస్తులు లాగేసుకోవటం, బెదిరించటం, ఒకవేళ ఇవ్వకపోతే బెదిరించటం, వాళ్ళకు తొలవం ఫలం అప్పజవటం, ఆస్తులు వీళ్ళు లాగేసుకొని వీళ్ళ పేరు మీదకు మార్చుకోవటం అనేది 2019 నుంచి 24 మధ్య కాలంలో యథేచ్ఛగా జరిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైనే వ్యాఖ్యానించడమే కాకుండా కాకినాడ పోర్టు కానీ, అక్కడ సెజ్ కానీ జరిగిన వైనంపై సిఐడి విచారణకు విచారణకు ఆదేశించాం. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. సిఐడి కూడా ఒక కాలపరిమితి విధించి దీనిపై దర్యాప్తు చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి పేర్కొన్నారు. ఇక రఘురామకృష్ణరాజు టార్చర్ 3rd డిగ్రీ ప్రయోగించడం, అప్పటి నరసాపురం ఎంపీ, నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించి ఆ 3rd డిగ్రీ ప్రయోగంలో కూడా అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ కొంతమంది పెద్దలకి వీడియో తీసి చూపించారు ఆన్లైన్లో అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసును ట్యాంపరింగ్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని కూడా ముందస్తు బెయిల్ వేశారు. ఈ గుంటూరు కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే కొంతమంది డాక్టర్ల దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. అంటే ఇచ్చిన రిపోర్టును కూడా ట్యాంపర్ చేశారనేది ప్రధానంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక దీంతో మనం చూస్తున్నాం, ఆయన ఏదైతే ప్రస్తుతం ఫైర్ డీజీగా ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి వ్యవహారాలు, దీనిపైన కేసు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా? ఆయన కూడా విచారించబోతోందా ప్రభుత్వం? ఎస్ శ్రీహరి, ఏదైతే ఫైర్ సర్వీసెస్ డీజీగా, ఆ తర్వాత సిఐడి డీజీగా ఉండి దేశం మొత్తం కూడా తిరిగి చంద్రబాబు నాయుడికి సంబంధం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఇరికించడమే కాకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచి విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం తప్పు చంద్రబాబే చేశాడు అని చెప్పిన సంజయ్ కూడా పాపం వెంటాడింది. ఆయన ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అగ్ని ఎన్ఓసి కానీ, లేకపోతే వెబ్సైట్ను, పోర్టల్ని అభివృద్ధి చేసేందుకు అక్కడ కనీసం 14% పనులు పూర్తి కాకుండా 50% పనులు పూర్తయినట్టు కూడా డబ్బులు ఇచ్చేయటం. అదేవిధంగా ఆయన సిఐడి డీజీగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పెట్టి హైదరాబాద్లో ఉండే ఒక సంస్థకు టెండర్లు పిలిచి షార్ట్ టెండర్ నోటీస్ ఇచ్చేసి ఆయనకి కాంట్రాక్ట్ అప్పచెబితే చివరికి అక్కడికి వెళ్ళి అధికారులు చూస్తే కనీసం ఆ సంస్థ కూడా లేదు. ఈ సంస్థ లేకపోవడంతో పాటు ఏదైతే ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సౌమిత్ర అని చెప్పి ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఈ రెండు ఒకటేనని తేలింది. సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా బుక్ అవడంతో గత రాత్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికతో ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇదే కేసులో ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసేందుకు, అంటే ఆయన సివిల్ సర్వీసెస్ సర్వెంట్ కావడంతో ఆయనపై కూడా విచారణ చేయాలి అని అంటే పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 17A కింద పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది, గవర్నర్ పర్మిషను. ఈ పర్మిషన్ తీసుకున్న వెంటనే ఏసీబీ ఈ కేసు మీద విచారణ చేసే అవకాశం ఉంది. ఇందులో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం
లభ్యమయ్యాయని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వడంతో పాటు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడంతో ఇది కేసు నమోదు చేస్తారని చెప్పి కూడా సమాచారం రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల నుంచి సమాచారం ఆఫ్ ద రికార్డుగా అందుతుంది. ఇక ముంబై నటి జిత్వానీని కిడ్నాప్ చేసి విజయవాడకి తీసుకొచ్చి ఆమెపై కేసు నమోదు చేసిన అంశంలో ఇప్పటికే డిఐజీ అప్పటి డీజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు కాంతి రాణా టాటా విజయవాడ సిపి విశాల్ గున్ని డీసీపీ వీళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయడంతో బెయిల్ కోసం కాంతి రాణా టాటా అండ్ విశాల్ గున్ని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సంజయ్ని గత రాత్రి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా పలువురు అధికారులపై అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్పై రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కూడా ఆయనపై కేసు నమోదు కావటమే కాకుండా విజయపాల్ని అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న విజయపాల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియా పోస్టులు అయితే మాత్రం వెంటాడుతున్నాయి. ఎవరైతే చివరికి తల్లి చెల్లి అనే తేడా కూడా లేకుండా సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన అనుచరులు కానీ లేకపోతే భార్గవ్ రెడ్డి కానీ ఇప్పుడు వాళ్ళని కేసులు వెంటాడుతున్నాయి. అంటే చేసిన పాపం ఎవరికి కూడా ఊరికే పోదు అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తుంది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు టీడీపీతో పాటు ఇతర ఎన్డీఏ పక్షాలు నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెంకట్రావు. సో ఇది మొత్తానికైతే మాత్రం ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో తప్పులు చేశారో వారందరికీ కూడా వడ్డీతో సహా చెల్లించేటువంటి కార్యక్రమం అయితే మొదలైంది. అందులో భాగంగానే ఒక్కొక్కరి పైన వేటు కూడా కొనసాగుతోంది. ఇక కాకినాడ షిప్ వ్యవహారం అయితే మాత్రం చాలా మలుపులు తిరగబోతోందని మాత్రం అర్థమవుతోంది. దీంట్లో ఉన్నటువంటివన్నీ అక్రమాలు బయటకు వస్తే దాంతోపాటుగా పోర్టు సంబంధించినటువంటి భాగస్వామ్యం కావచ్చు, లేకపోతే సెజ్ వ్యవహారంలో జరిగినటువంటి అక్రమాలను కూడా బయటకు